కానీ మన చరిత్రలో హీరో సోమనాద్రి. సోమనాద్రి తల్లిదండ్రులు ప్రస్తుతం తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్న పూడూరు అనే గ్రామంలో ఉండేవారు. సోమనాద్రికి చిన్నతనం నుండి శాస్త్రాల పట్ల, పురాణాల పట్ల, రామాయణ మహాభారత ఇతిహాసాల పట్ల అద్భుతమైన ఆసక్తి ఉండేది. వాటిని చదువుతూ నేను కూడా మహాభారతంలో ఒక అర్జునుడిలా, రామాయణంలో ఒక రాముడిలా తయారవ్వాలి, ప్రజలందరికీ నేను సహాయపడాలి, అందరూ నన్ను వీరుడిలా కీర్తించాలి అనుకునేవాడు. పెద్దవాడైన సోమనాద్రి తన గ్రామం పూడూరుకు అధికారిగా ఉండేవాడు. అప్పటి రాజులకు, అధికారులకు వేట వారి సాహసాలకు, సరదాలకు కాలక్షేపం లాంటిది. ఒకరోజు సోమనాద్రి కూడా తన గ్రామం నుండి వేటకు వెళ్ళాడు. కృష్ణానది తీరంలో ఒక విచిత్రమైన సంఘటనను చూశాడు. అప్పటి వరకు తన ఊహకి కూడా అందని సంఘటన తనకు ఎదురయ్యింది. వేట కుక్కల భయంతో పరిగెడుతుంటే వెనుక తరుముతున్న కుందేళ్లు కనిపించాయి. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని తన ఆస్థాన మంత్రులతో, పండితులతో చర్చించాడు. ఆ ప్రాంతానికి ఏదో మహత్యం ఉందని, లేకుంటే అలాంటి సంఘటన జరిగే అవకాశమే లేదన్నారు. మరోసారి ఆ ప్రాంతానికి వేటకు వెళ్తే అంతులేని సంపద, వజ్రాలు, బంగారంతో కూడిన లంకె బిందులు దొరికాయి. తన అదృష్టానికి అమితంగా సంతోషించిన సోమనాద్రి ఈ అదృష్టాన్ని ప్రజలందరికీ పంచి వారి దృష్టిలో గొప్ప రాజులా ఉండాలనుకున్నారు. అలా ఉండాలంటే రాజ్యం ఉండాలి. అప్పుడే వేట కుక్కల్ని కుందేలు తరిమిన మహత్యమైన ప్రాంతం గుర్తుకు వచ్చింది. అదీ కాక ఆ ప్రాంతం కృష్ణానదికి సమీపంలో ఉండడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని భావించి తన రాజ్యాన్ని అక్కడే స్థాపించాలని కోటను కట్టడం మొదలుపెట్టాడు. ఆదిలోనే అవాంతరాలు. సోమనాద్రి కోటను నిర్మించాలనుకున్న ప్రాంతం తన ఆధీనంలోని ప్రాంతమని, గద్వాలకు, రాయచూరుకు మధ్యలో ఉన్న ఉప్పేరును పాలిస్తున్న నవాబు సయ్యద్ దావూద్ మియా కోట నిర్మాణానికి అడ్డు చెప్పాడు. ఈ దావూద్ మియా అప్పటి నిజాం నవాబు నాజిరుద్దౌలాకు బంధువు. అదీగాక చుట్టూ ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నీ ముస్లింల ఆధీనంలోనే ఉండేవి. వారంతా ఈ దావూద్ మియాకి స్నేహితులు, బంధువులు. ఇక మన సోమనాద్రి కేవలం ఒక చిన్న ప్రాంతానికి చిన్న అధికారి మాత్రమే. దాంతో ఎలాగైనా కోటను నిర్మించాలనుకున్న సోమనాద్రి తీవ్రంగా ఆలోచించి ఉప్పేరు నవాబుతో సంధి కుదుర్చుకున్నాడు. కోట నిర్మాణానికి అనుమతినిస్తే నిర్మాణానంతరం కొంత పైకం చెల్లిస్తానన్నాడు. ఉప్పేరు నవాబు ఈ ఒప్పందానికి అంగీకరించాడు. కోట నిర్మాణం. సోమనాద్రి కట్టించిన కోట గురించి మాట్లాడాల్సి వస్తే అసలు కోటలు ఎట్లా కట్టాలి అని ఒక గ్రంథం రాస్తే దానికి ఒక గైడ్ ఎలా ఉపయోగపడుతుందంట ఈ కోట నిర్మాణం. శత్రువులెవరైనా కోటపై దాడి చేసినా చెక్కు చెదరకుండా, ప్రకృతి విపత్తులకు సైతం గురి కాకుండా ఉండేలా కోటని కట్టించాడు. 20 అడుగుల మందంతో కోట ప్రహారీ గోడని నిర్మించారు. ఈ కోట గోడపైన చాలా మంది సైన్యం 24 గంటలు కాపలా కాస్తూ ఉండేవారంట. కోట చుట్టూ దాదాపు 30 అడుగుల లోతున కందకాన్ని తవ్వించి నీటితో నింపి అందులో మొసళ్లను పెంచేవారంట. ఎంత పగడ్బందీగా నిర్మించారు గద్వాలు కోటని. మన తెలుగు రాష్ట్రాల్లో రాణి రుద్రమదేవి కట్టించిన కోటతో సమానమైన కీర్తిని గడించింది ఈ గద్వాల్ కోట. ఈ కోటతో పాటు చెన్నకేశవ స్వామి దేవాలయం, శివాలయం, రామాలయం వంటి దేవాలయాలను అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించారు. మొదటి యుద్ధం ఉప్పేరు నవాబుతో క్రమంగా ఈ ప్రాంతం రాజ్యంగా రూపాంతరం చెందింది. దాంతో పాటు ఎక్కడి నుండో వచ్చిన తురస్కులు ఇక్కడ మన దేశంలో పెత్తనం చెలాయించడం సోమనాద్రికి నచ్చలేదు. దాంతో తన రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలనుకున్నాడు. అయితే రాజ్యంలో ఉండే మంత్రులు, సలహాదారులు, అధికారులు ఆలోచించి ఇలా అన్నారు: ఈ ప్రకటనతో ఉప్పేరు నవాబుతో మనకు సమస్య వస్తుంది, తగాదా మొదలవుతుంది. కొత్తగా నిర్మితమైన మన కోట, మన రాజ్యం చిక్కుల్లో పడుతుంది. ఇలాంటి ఆలోచన వద్దని చెప్పారు. అయితే సోమనాద్రి వినలేదు. కాలం ఎప్పుడు ధైర్యవంతులకై పట్టం కడుతుంది. సోమనాద్రి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేశాడు. ఉప్పేరు నవాబుకి ఒక లెటర్ ని పంపించాడు. అందులో ఏముందంటే, నీకు నేను ట్యాక్స్ కట్టను, నా గద్వాల స్వతంత్ర సంస్థానం, నీ పెత్తనం నా మీద చెల్లదు. ఇది చదివిన ఉప్పేరు నవాబుకి కోపం వచ్చింది. నా ఆధీనంలో బ్రతకవలసిన వాడివి స్వతంత్ర రాజుగా ప్రకటించుకుంటావా? అయితే నీ మీద యుద్ధం చెయ్యక తప్పదు అని
రిప్లై ఇచ్చాడు ఉప్పేరు నవాబు. చిన్నప్పటి నుండి తనని తాను అర్జునుడిగా ఊహించుకునే సోమనాద్రికి తన సత్తా ఏంటో చూపించే సమయం వచ్చిందని యుద్ధానికి సై అన్నాడు. ఉప్పేరు నవాబు సయ్యద్ దావూద్ మియా ఒంటరిగా రాలేదు. తన స్నేహితులు రాయచూరు నవాబు బసర్జంగ్, ప్రాగుటూర్ని పాలించే హైదర్ సాహెబ్ నవాబులతో కలిసి సోమనాద్రిపై యుద్ధానికి వచ్చాడు. అరగిద్ద యుద్ధం. అరగిద్ద అనే ప్రాంతం నేడు గట్టు మండలంలో ఉంది. ఇక్కడే 3 ప్రాంతాల నుండి వచ్చిన నవాబుల సైన్యాన్ని ఎదుర్కొని సోమనాద్రి చీల్చి చెందాడాడు. 2 సైన్యాల మధ్య జరిగిన సంకుల సమరంలో సోమనాద్రి వీరోచిత పోరాటాన్ని తట్టుకోలేక రాయచూర్ నవాబు బసర్జంగ్ పారిపోయాడు. ఇది గమనించిన ప్రాగటూర్ నవాబు ఇక్కడే ఉంటే చావడం ఖాయమని తాను కూడా పారిపోయాడు. దాంతో ఉప్పేరు నవాబుకి ఏం జరుగుతుందో తెలిసే లోపే సోమనాద్రి తన బలమైన గుర్రం నుండి క్రిందకు దూకి ఒక్క ఏడుతో సయ్యద్ దావూద్ మియా తల నరకబోయాడు. దాంతో ఉప్పేరు నవాబు సోమనాద్రి కాళ్ళపై పడి శరణు వేడుకున్నాడు. సోమనాద్రి ఆలోచించి ఎంతైనా కోట కట్టుకోవడానికి అనుమతినిచ్చాడనే ఉద్దేశంతో చంపకుండా విడిచిపెట్టాడు. కాని యుద్ధంలో గెలుపుకి గుర్తుగా ఉప్పేరు నవాబు ఊరేగుతూ వచ్చే ఏనుగుని ఉప్పేరు రాజ్యానికి గౌరవ చిహ్నాలైన యుద్ధబేరి పచ్చ జెండాలను ఇచ్చేసి బ్రతికిపో అని విడిచిపెట్టాడు. పోరాటం గురించి, విజయం గురించి చుట్టుపక్కల ప్రాంతాలకి పాకింది. ఈ గెలుపుతో రాజ్యంలో ఎక్కడా లేని సంతోషం చోటు చేసుకుంది. తన విజయానికి చిహ్నంగా జయస్తంభాన్ని నాటించి దానిపై ఉప్పేరు పచ్చ జెండాని ఉంచాడు. అయితే ఇది ఉప్పేరు నవాబు తన కోటపై నుండి చూస్తే ఈ పచ్చ జెండా సరిగ్గా కనిపిస్తూ ఉండేది. దానిని చూసిన ప్రతిసారి ఓటమి భారంతో రగిలిపోయేవాడు. సోమనాద్రిని ఏమీ చెయ్యలేకపోయాననే బాధతో హైదరాబాద్కు వచ్చి అప్పటి నిజాం రాజు నాజిరుద్దౌలాకి సోమనాద్రి కోసం చెప్పాడు. ముఖ్యంగా తన రాజ చిహ్నాలైన రాజ ఏనుగు నగారాను జెండాని లాక్కున్నాడని, తన సొంత రాజ్యంలోనే తన పరువు పోయిందని, ప్రజలెవరూ గౌరవం ఇవ్వడం లేదని, దీనికి కారణమైన సోమనాద్రిని చంపాలని నిజాంతో అన్నాడు. ఈ నిజాం అంతా విన్నాడు. బాగా ఆలోచించి ఇప్పుడు సోమనాద్రితో యుద్ధం వద్దని నచ్చజెప్పాలని చూశాడు. ఉప్పేరు నవాబు వినలేదు. దాంతో వెంటనే ఈ నిజాం నవాబు డైరెక్ట్ గా సోమనాద్రిపై యుద్ధానికి దిగితే పొరపాటున తనకు ఉప్పేరు నవాబుకు పెట్టిన గతే పడుతుందేమోనని భావించి కర్ణాటకకు చెందిన ఇరుపన గౌడుని పిలిచి సోమనాద్రి కోసం అడిగాడు. ఈ ఇరుపన గౌడు సోమనాద్రి కోసం తనకు తెలుసని, ఇప్పుడు చాలా బలంగా ఉన్నాడు, మనం ఈ సమయంలో ఆయనతో యుద్ధం చెయ్యలేమని చెప్పాడు. అయితే సోమనాద్రికి వేరే వాళ్లతో మనం గొడవ పెట్టాలి. దాంతో సోమనాద్రి వారిపై యుద్ధానికి వెళ్తాడు. ఓడిపోతే సోమనాద్రి చస్తాడు. ఒకవేళ గెలిచిన సైన్యం యుద్ధం తర్వాత బలహీనంగా మారుతుంది కాబట్టి ఆ సమయంలో మనం దాడి చెయ్యవచ్చని సలహా ఇచ్చాడు. ఇది నచ్చిన నిజాం ఈ పనిని ఇరుపమ గౌడ్కి అప్పగించాడు. హర్పనహల్లిపై యుద్ధం. ఇరుపన గౌడ్ సోమనాద్రి చావుకి రంగం సిద్ధం చేశారు. కర్ణాటకకు చెందిన హర్పనహల్లి ప్రస్తుతం బళ్ళారి స్టేట్ లో ఉంది. ఈ హర్పనహల్లిని పరిపాలిస్తూ 6 రాజకుమారులున్నారు. వీరి పేరుతో ఒక లెటర్ రాసి దొంగ రాజముద్రను ముద్రించి సోమనాద్రికి పంపించాడు. సోమనాద్రి ఆ లెటర్ ని చదివాడు. అందులో ఏముందంటే, మేము హర్పనహల్లిని పరిపాలించే రాజకుమారులం. సోమనాద్రి, నువ్వు సయ్యద్ దావూద్ మియాని గెలిచావని తెలిసింది. అంత మాత్రం చేత నువ్వేం వీరుడువు కాదు. నువ్వు మగాడివైతే, నీకు దమ్ముంటే మా హర్పనహల్లికి రా, వచ్చి మమ్మల్ని గెలుపు చూద్దాం. లేకుంటే ఆడవారి మళ్ళీ ఒక మూల కూర్చో అని రాసి ఉంది. అది చూడగానే సోమనాద్రికి తీవ్రమైన కోపం వచ్చింది. ఎవర్రా వీళ్ళు, నాకు ఇలాంటి ఉత్తరం రాస్తారా అని వెనక ముందు ఆలోచించకుండా యుద్ధానికి వెళ్లాడు. హర్పనహల్లి వెళ్లి వారి కోటపై పడ్డాడు. అయితే ఇవేమీ తెలియని రాజకుమారులకు ఏం అర్థం కాలేదు. ఈ సోమనాద్రి ఎవరు, ఎందుకు తమ రాజ్యంపై అకస్మాత్తుగా దండెత్తాడో తెలియలేదు. అయినా చేసేదేమీ లేక ఈ రాజకుమారులు కూడా యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో సోమనాద్రి ప్రతాపం ముందు రాజకుమారులు నిలువలేకపోయారు. సోమనాద్రి ఆ రాజకుమారులను ఓడించి చంపబోతుంటే అప్పుడు ఆ రాజకుమారులు అడిగారు, అయ్యా, తమరెవరు? అసలెందుకు తమపై దాడి చేశారు?
మేం మీ జోలికి రాలేదు కదా, ఎందుకు ఇంత దారుణంగా దాడి చేశారు? మీరు రాజా లేక బందుపోటా అని అడిగారు. అప్పుడు సోమనాద్రి, నేను గద్వాల రాజుని, మీ ఉత్తరం చూసే వచ్చాను, చావు దగ్గర పడేసరికి అబద్ధాలాడతారా అని కోప్పడ్డాడు. అయితే హర్పనహల్లి రాజకుమారులు, ఆస్థాన మంత్రులు ఆ ఉత్తరాన్ని చూసి అది తాము రాయలేదని, ఉత్తరంలో రాజముద్రిక తమది కాదని తమ రాజముద్రిక చూపిస్తూ ఎవరో కావాలని ఇలా చేశారని వివరించి చెప్పారు. దీంతో జరిగిన విషయాన్ని గ్రహించిన సోమనాద్రి వారిని చంపకుండా వదిలేశాడు. ఈ యుద్ధం కారణంగా రాజకుమారులు సోమనాద్రి మిత్రులయ్యారు. రాజకుమారులు సోమనాద్రితో, మీకు యుద్ధ సామాగ్రి అవసరం ఏమొచ్చినా మేము సహాయం చేస్తామని చెప్పారు. సోమనాద్రి కూడా, మీ జోలికి ఎవరైనా వస్తే నేను మీతో కలిసి యుద్ధం చేస్తానని వారికి మాటిచ్చాడు. అయితే ఉత్తరం ఎవరు రాశారో ఎవరికీ తెలియలేదు. కాని ఇదంతా గమనిస్తున్న నిజాం రాజు తల పట్టుకున్నాడు. అక్కడ ఉన్నది 6 రాజకుమారులు. ఇక సోమనాద్రికి చావే అనుకున్నాడు. కాని సోమనాద్రి వారందరిని కూడా ఓడించాడని తెలిసాక ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మరోవైపు ఉప్పేరు నవాబు ఎలాగైనా సోమనాద్రిని చంపాలని ఒత్తిడి. దాంతో నిజాం రాజు సోమనాద్రిపై యుద్ధాన్ని ప్రకటించక తప్పలేదు. నిర్జూర్ యుద్ధం. ఎప్పుడైతే నిజాం నవాబు సోమనాద్రిపై యుద్ధాన్ని ప్రకటించాడో అప్పుడే అరగిద్ద యుద్ధంలో భయంతో పారిపోయిన రాయచూరు, ప్రాగటూరు నవాబులకు ధైర్యం వచ్చింది. ఎలాగైనా సోమనాద్రిని చంపి పరువు నిలబెట్టుకోవాలనుకుని వెంటనే తమ సైన్యాలతో నిజాం రాజుని కలిశారు. తుంగభద్రకు ఉత్తరాన ఉప్పేరు, రాయచూరు, ప్రాగటూరు, హైదరాబాద్ నవాబుల సైన్యం బయలుదేరింది. తుంగభద్రకు దక్షిణాన గుత్తి నవాబు టీకు సుల్తాన్, కర్నూలు నవాబు దావూద్ ఖాన్, బల్లారి నవాబుల సైన్యాలు జతకూడాయి. ఇంతమంది సైన్యం ఒకే ఒక్క రాజును ఓడించడం కోసం ఒకటయ్యారంటే ఆ రాజు యొక్క గొప్పతనమేంటో, ఆ పరాక్రమం పవర్ ఏంటో మనం ఊహించుకోవచ్చు. 7 నవాబుల సైన్యం తుంగభద్ర నదికి దక్షిణాన నిడుదూరు, ఇప్పుడు నిర్జూరుగా పిలువబడే ప్రాంతంలో విడిది చేశాయి. ఇక మన సోమనాద్రి తుంగభద్రకు ఉత్తరాన కలుగొట్ల, ఇప్పటి మానోపాడు మండలంలోని గ్రామంలో విడిది చేశాడు. మరుసటి రోజు నిర్జూరు దగ్గర యుద్ధం ప్రారంభమైంది. సూర్యోదయం కావడంతోనే సోమనాద్రి తన సైన్యంతో నవాబుల సైన్యంపై దండెత్తాడు. సోమనాద్రి సైన్యం ముందు నవాబుల సైన్యం కకావికలమైపోయింది. ఆ రోజుకి యుద్ధం ముగిసింది. ఎవరి ప్రాంతాలకు వారెళ్లి విశ్రమించారు. సోమనాద్రిని ప్రత్యక్షంగా చూసిన నిజాం నవాబుకి మతిపోయింది. 6 అడుగులకు పైగా ఎత్తుతో, చూస్తేనే భయమేసేలా ఉండే నల్లని గంభీరమైన రూపంతో, కండలు తిరిగిన శరీరంతో యుద్ధంలో తమ సైన్యంపై విరుచుకు పడుతుంటే కాలయముడిలా కనిపించాడు. ఇలా యుద్ధం చేస్తే గెలిసే అవకాశం ఏమాత్రం లేదని భావించి వెంటనే మిగిలిన రాజులతో సమావేశమయ్యాడు. ఈ సమావేశంలో తేల్చిన విషయం ఏమిటంటే సోమనాద్రి బలం తన గుర్రంలో ఉందని, అతని గుర్రాన్ని వశం చేసుకుంటే గెలుపు కూడా సొంతమవుతుందని భావించారు. వెంటనే నిజాం నవాబు ఆ గుర్రాన్ని ఆ రాత్రికే దొంగలించి తెచ్చిచ్చిన వాడికి జాగీర్ని ఇస్తానని ప్రకటించాడు. సైసు అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి సోమనాద్రి గుర్రాన్ని తెలివిగా దొంగలించి తెచ్చాడు. నిజాం నవాబు ఆనందంతో జాగీరుతో పాటు బంగారు కంకణాన్ని కూడా బహుమానంగా ఇచ్చాడు. ఇటు సోమనాద్రి సైన్యంలో అలజడి రేగింది. గుర్రం కనబడకపోవడంతో సోమనాద్రికి కుడి చెయ్యి తెగినట్లుగా అనిపించింది. అయినా ధైర్యాన్ని కోల్పోకుండా 2వ రోజు యుద్ధాన్ని చేశాడు. యుద్ధం ముగిసింది. కానీ మొదటి రోజు తాను చేసినంత భయంకరమైన యుద్ధాన్ని చెయ్యలేకపోయాననిపించింది. దాంతో వెంటనే తన మంత్రులను సమావేశపరిచి తెల్లవారేసరికి తన గుర్రాన్ని తీసుకువచ్చిన వారికి తినంత వరకు భూమిని ఈనంగా ఇస్తానని ప్రకటించాడు. ఇది విన్న హనుమప్ప నాయుడు గుర్రాలకి ఆహారం అమ్మేవాడిలా జొన్న సొప్పను భుజాన వేసుకుని నవాబుల సైన్యంలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న సోమనాద్రి గుర్రం హనుమప్ప నాయుడుని చూసిన ఆనందంతో పెనుగులాడుతూ సకిలించింది. దాంతో ఆ గుర్రాన్ని కట్టేసిన గోటం భూమి నుండి బయటకు వచ్చేసింది. సైన్యం ఎక్కడ పట్టుకుంటారో అనే భయంతో ఒక గడ్డి వాము కింద దాక్కున్నాడు హనుమప్ప నాయుడు. అంతలో ఒక సైనికుడు వచ్చి గుర్రాన్ని, పెరికించుకున్న గోటాన్ని తిరిగి గడ్డివాములో పాతి బలంగా భూములకు దించి కట్టేసిపోయాడు. కాని ఆ గడ్డివాము కింద ఉన్న హనుమప్ప నాయుడు చేతి లోపల నుండి ఆ గోటం భూములోకి దిగిపోయింది. ఆ బాధతో విలవిల్లాడిపోయాడు. దొరికితే చంపేస్తారనే భయంతో కిక్కురు మనకుండా ఉండిపోయాడు. ఆ సైనికుడు వెళ్లిపోగానే బయటకు రావాలంటే చెయ్యి సహకరించలేదు.
దాంతో తన చేతిని తానే నరికేసుకుని ఒంటి చేత్తోనే గుర్రాన్ని జాగ్రత్తగా సైనికుల కళ్ళు గప్పి సోమనాద్రి రాజ్యంలోకి పరుగులు పెట్టించాడు. ఆ అర్ధరాత్రి సోమనాద్రి దగ్గరకు వచ్చిన హనుమప్ప నాయుడు తన ఎడమ చేతితో నమస్కరించాడు. ఎడమ చేతితో నమస్కరించడం అనేది ఘోరంగా అవమానించడం కింద లెక్క. దీంతో సోమనాద్రి విపరీతమైన కోపంతో హనుమప్ప నాయుడు దగ్గరకు వచ్చాడు. కాని తన కుడి చెయ్యి నరికి వెయ్యబడి కారుతున్న రక్తంతో నిల్చుని ఉన్న హనుమప్ప నాయుడుని చూసి జరిగింది తెలుసుకుని చాలా బాధపడిపోయాడు. హనుమప్పని కౌగులించుకొని సన్మానం చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం అప్పటికప్పుడు శాసనాన్ని రాయించాడు. 3వ రోజు యుద్ధం మొదలయ్యింది. తిరిగి వచ్చిన తన గుర్రంతో నూతన ఉత్సాహంతో ప్రళయకాలపు వీరభద్రుడిలై యుద్ధరంగంలో చెలరేగిపోయాడు సోమనాద్రి. ఈ యుద్ధంలో ప్రాగుటూరు నవాబు హైదర్ సాహెబ్ బల్లారి నవాబులను యమపూరికి పంపించాడు. నిజాం సైన్యాన్ని కర్నూలు వరకు తరుముతూ కొట్టుకుంటూ తీసుకువెళ్లాడు. నిజాం సైన్యం ఇప్పుడు ఒక తెలివైన ఆలోచన చేసింది. తమని తరుముతూ వస్తున్న సోమనాద్రిని అలాగే కోట వరకు తీసుకువెళ్లి కోటలోకి ఎంటర్ అవ్వగానే సోమనాద్రితో పాటు ఉన్న సైన్యం మొత్తాన్ని రానివ్వకుండా కోట తలుపులు వేసి తక్కువ సైన్యంతో ఉన్న సోమనాద్రిని చంపివేయాలని పథకం వేశారు. అలాగే ఆ ఉచ్చులో సోమనాద్రి సైన్యం పడింది. సోమనాద్రి తరుముతూ కోటలోకి వెళ్లాడు. చాలా తక్కువ మందితో కోటలోకి వెళ్లిన వెంటనే కోట తలుపులు మూసివేయడం జరిగింది. వెనుక ఉన్న సైన్యానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తమ రాజు సోమనాద్రి శత్రువుల కోటలో ఇరుక్కుపోయాడు. అధిక మొత్తంలో సైన్యం బయటే ఉండిపోయింది. లోపల నవాబుల సైన్యం మొత్తం ఉంది. ఇక సోమనాద్రి ఉన్న తక్కువ సైన్యంతో ఎలా ఎదుర్కోగలడు అని బయట ఉన్న సైన్యం లోపలికి రావడానికి సత్తా విధాలా ప్రయత్నించి విఫలమైంది. దీంతో గద్వాలలో ఉన్న మహారాణి లింగమ్మకి ఇక్కడి పరిస్థితిని వివరిస్తూ సోమనాద్రి వారి సైన్యంలో ఇరుక్కుపోయాడని, బ్రతికే అవకాశం లేదని, తిరిగి వచ్చేస్తున్నామని కబురు పంపారు. ఆ మహారాణి ఖచ్చితంగా తిరిగి రండి, కాకపోతే నేను పంపుతున్న గాజులు, చీరలు, పసుపు కుంకుమలు ధరించి రండని ప్రత్యుత్తరం పంపింది. దీంతో సైన్యానికి పౌరుషం పొడుచుకొచ్చి విజయమో వీర స్వర్గమో ఏదో ఒకటి తేలిపోవాలని భావించి కర్నూలు కోట తలుపులు బద్దలు కొట్టి కోటలోకి ప్రవేశించారు. ఉన్న కొద్దిపాటి సైన్యంతోనే ఎడతెగని పోరాటం చేస్తున్న సోమనాద్రి కనిపించగానే సైన్యాన్ని చూడగానే సోమనాద్రికి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. తన సైన్యం రాకతో మరింత విజృంభించేసరికి ఈ సోమనాద్రి ఇక మనల్ని బ్రతకనిచ్చేటట్లు లేడని భావించిన రాయచూరు, గుత్తి నవాబులు యుద్ధ విముఖతను చూపారు. ఉప్పేరు నవాబు ఏమి చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఈ స్థితిలో యుద్ధాన్ని విరమింపజేసుకుని సంధి చేసుకోవడమే మేలని మంత్రులు సూచించేసరికి నిజాం నవాబు కూడా సరేనన్నాడు. వారు ఇక దిగి రావడంతో సోమనాద్రి కూడా అంగీకరించాడు. యుద్ధ పరిహారానికి ప్రతిఫలంగా కర్నూలు కొండారెడ్డి బురుజు పైన ఉన్న ఎల్లమ్మ ఫిరంగిని, రాయచూరు నవాబు ఆధీనంలో ఉన్న గోన బుద్ధారెడ్డి అని భావించే రామ లక్ష్మణ ఫిరంగులను, కర్నూలు ఏలుబడిలోని కొంత భూభాగాన్ని పొంది విజయోత్సవంతో సోమనాద్రి గద్వాలకు తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే మొదటిగా గుర్రం ఒక రోజంతా తిరిగిన భూమిని హనుమప్పకి బహుమానంగా ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఇదండి ఒక వీరోచిత వీరుని వీర గాథ. ఈ చరిత్ర కానీ ఒక సినిమాగా తీస్తే నాకు తెలిసి ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చెరిగిపోవడం ఖాయం. ఇలాంటి రాజుల గురించి మనం తెలుసుకోవాలి, మన వాళ్ళకి తెలియజేయాలి. అందుకే ఈ వీడియో మీకు నచ్చితే కనీసం నలుగురికైనా ఇలాంటి చరిత్రలను ఇష్టపడే వారికి షేర్ చేస్తానని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.